హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు థర్డ్ డోస్ కొడుతున్నాము మా మామ చేనుకి. ఇది బైజీము వేరు వ్యవస్థ బాగా రావడానికి. ఎందుకంటే ఇది కొంచెం ముండు కొట్టిండ్రు కాబట్టి వేరు వ్యవస్థ అనేది లోపలికి పోతలేదు. దానివల్ల బైజీము నసోడస్ అనే మన లూకాస్ లాగానే టెక్నికల్. ఇప్పుడు ఇది గ్రోతింగ్ ప్రమోటర్, ఇదేమో వేరు వ్యవస్థకు ఎటువంటి కింద న్యూట్రిషన్స్ కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇది వస్తుంది. మొన్న మసాలా కూడా పోసిండు మా మామ. అంతేనా, ఏం చెప్తాను. రెండు బకెట్లు, అది ఒక బకెట్ ఇది ఒక బకెట్ కలుపుకుంటున్నాము. ఎందుకంటే రెండు ఒక దానిలో పోస్తే దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ కానీ ఏదైనా కెమికల్ రియాక్షన్ అనేది సరిగ్గా జరగదు కాబట్టి మందు కూడా పనిచేయదు. ఎందుకంటే సపరేట్ బకెట్లో కలుపుకోవడం వల్ల ఇది కొంచెం అంటే ఎంఎల్ అనేది తక్కువ వస్తాం కాబట్టి డబ్బాలా సరిపోతుంది, దానికి మందు కూడా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఎకరాకి ఒక 6 ట్యాంకులు సరిపోతాయి, చిన్న 7 ట్యాంకులు అట్లా కొట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలిన డబ్బాతోనే కొట్టుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి చెట్టుకు ప్రతి మొక్కకు తడవడం వల్లనే ఇది మేరపతోట అనేది ఒక పైన లైట్గా తుంపర్లాగా పడితే పనిచేయదు అన్నమాట. అందుకొరకే ప్రతి చెట్టు అనేది తడవాలి. ఎందుకంటే పై ముడత లైట్గా ఉంది, నల్లి లైట్ ఉంది కాబట్టి ఇది నసోడస్ ప్లస్ అనేది మందు కొడుతున్నాము. వేరే వాళ్ళే తెచ్చిన మా మామ. ఇదేమో బైజీమ్, ఇదేమో వేరు వ్యవస్థకు పైన ప్రోటీన్స్ లాగా ఇది. అంతే. ఇక డబల్ గన్స్తోనే కొడుతున్నాడు. ఎందుకంటే ప్రతి చెట్టు ప్రతి మొక్క తడవాలి కాబట్టి ఇట్లా డబల్ గన్తోనే కొడుతుండు. ఇప్పుడు మన స్ప్రే డబ్బాతోనైతే గాలికి ఒక దంటుకు పడుతుంది, ఒక దంటుకు పడదు కాబట్టి ఇప్పుడు డబల్ గన్తోనే కొడుతుండు రైతు మల్లేష్. ఎందుకంటే మందు కూడా ఎక్కువ అనేది ఇబ్బంది కాదన్నమాట. అయిపోదు ఎక్కువ, కరెక్ట్ మన మొక్కకు తడుచుకుంటూ మందు పడుతుంది. ఇప్పుడు మన స్ప్రే డబ్బాతోనైతే ఒక చెట్టుకి ఊపేయడం వల్ల ఒక చెట్టు పడితే ఒక చెట్టుకు పడదు. అట్లానే ఎవరైనా రైతులు కొట్టాలనుకుంటే ఇట్లా డబల్ గన్తోనే కొట్టుకోండి. ఇప్పుడు అంటే కొంచెం పంట ఉంటే మాత్రం ఏం కాదు, కొట్టుకోవచ్చు. ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటేనేమో ఇబ్బంది అవుతుంది. 1 ఎకరా ఉన్నోళ్ళు డబల్ గన్తో కొట్టుకుంటే మొక్క బాగా తడుస్తుంది, మన పంట కూడా బాగా వస్తుంది. ఏదైనా మందు కొట్టినా కూడా దాని రిజల్ట్ కూడా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.